మన నిధులతోటి. కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నప్పుడు మనకు అన్ని క్రియేషన్స్ అవసరం. కేంద్ర ప్రభుత్వం నిధులు అవసరం లేనప్పుడు మనకు ఒక అవకాశం ఉండింది, దాని మీద జారీ కార్యక్రమం చేశారు. మిగతా 40 టీంలు 90 టీమ్స్ అంటారో, మిగతా 45 టీమ్స్లు ఏదో గోదావరి వాటర్ను పోలవరం ద్వారా వట్టిసీమకు సంబంధించి ఆంధ్ర రాష్ట్రం వాడుకుంటా ఉన్నప్పుడు ఆ ఏదైతే 80 టీంలు మిగులుతా ఉన్నాయో అందులో 40 టీంలు తెలంగాణ వాటానే. అంటే మైగ్రేషన్ 40 టీఎం సేవింగు, అట్లాగే గోదావరి అడిషనల్గా అయితే మనకు సేవింగ్ వస్తూ ఉందో వట్టిసీమ ద్వారా వస్తుంది 40. ఈ 90 టీఎంస్ ద్వారా మాకు నీళ్లు ఇవ్వబడితే ఇది ఆల్రెడీ ఇప్పటికే ట్రిబ్యునల్ ఉంది. అంటే మీరు 10 సంవత్సరాల కాలం, నేను ఏమంటా ఉన్నా, కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు, మీరు మేధావులు కదా, మీరు 10 సంవత్సరాలు అధికారం ఉన్నారు. అసలు కోర్టులకు ఎందుకు పోతారు? ప్రభుత్వాలు చేయనప్పుడు. ప్రభుత్వాలకు న్యాయం చేసేటువంటి బాధ్యత ఉంది, అధికారం ఉంది. కేంద్ర ప్రభుత్వాలకు రాష్ట్రాల సమస్య వచ్చినప్పుడు ఏది న్యాయమో ఏది అన్యాయం అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వాలకు ఆ నిర్ణయాధికారం ఉంది, చట్టాలు చేసే అధికారం ఉంది. రాజ్యాంగాన్ని ఇప్పటికి 150 సార్లు మార్చుకున్నాం. మరి మీకు ఎప్పుడైతే పార్లమెంట్లో విభజన చట్టంలో ఎన్ బ్లాక్గా 811 టీమ్స్ ఇచ్చినప్పుడు తెలంగాణలో కృష్ణా నది పరివాహక ప్రాంతం 69.5 ఉన్నప్పుడు మరి ఆ ప్రకారం మీరు ఎందుకు ఆ యొక్క హక్కుల్ని మీరు బీజేపీ ప్రభుత్వం వాడుకోలేదు? మీరు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి అంటగాగినాయి కదా, అందులో భాగంగానే కదా మీరు నోట్ల రద్దుకు సపోర్ట్ చేసిండ్రు, జిఎస్టీకి సపోర్ట్ చేసిండ్రు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్కి బీజేపీ సపోర్ట్ చేసిండ్రు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లో బీజేపీ సపోర్ట్ చేసిండ్రు. అంటే అడుగడుగున ప్రతి సందర్భంలో మీరు బీజేపీ సపోర్ట్ చేసినప్పుడు మరి ఎందుకు మీరు హక్కును మనం కేంద్ర ప్రభుత్వం దీన్ని చట్టం సవరించి మనకు హక్కు ఇవ్వలేదు? ఏ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వమే కదా. కేంద్ర ప్రభుత్వం ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయొచ్చు, రద్దు కూడా చేయొచ్చు. అంటే పార్లమెంటుకు హక్కు ఉంది, అధికారం ఉంది, అయినా మీరు ఎందుకు దాన్ని మరి చేయించుకోలేకపోయారు? మీరు గొప్పగా సాధించినట్టుగా 10 సంవత్సరాల ప్రభుత్వం ఈ కేసీఆర్ ఇలా ఈ రోజున రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల ప్రభుత్వం చేయనట్టుగా దద్దమ్మలని మాట్లాడతారు. వీళ్ళు దద్దమ్మల గారు మీదే మీ వైఫల్యం స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది. మీరు మీ అల్లుడు గారు ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్, రెండో పర్యాయం 2 మీదే. రెండవది మరి 2018 నుంచి 23 దాకా కూడా అటు ఆంధ్రలో జగన్ ప్రభుత్వం ఉన్నది, మీరే మాట్లాడింది కదా రాయలసీమ రతనాలసీమ చేస్తామని, స్పష్టంగా నీళ్లు వాడుకోవచ్చని, గోదావరి మీరు వాడుకోవచ్చని మాట్లాడింది కదా. అప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం అప్పటిదాకా 2023 దాకా మీరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది కదా. అంటే మీకు బీజేపీకి సఖ్యత ఉండి కూడా మీరు చేయలే. సందర్భంలో అడుగడుగునా సపోర్ట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీకి సపోర్ట్ చేయలేదే. మొన్నకు సంబంధించినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ పెట్టడం జరిగింది, మీ లెక్క సపోర్ట్ చేయలేదు కదా. అన్నప్పుడు దీన్ని ఏది కూడా మీరు ఈ మొత్తం వైఫల్యాన్ని, రెండవది వైఫల్యానికి కారణం మీరే. అయితే ఇది 2000 ఇప్పుడే వాపసు వచ్చినట్టుగా, అంటే ఈ యొక్క డిపిఆర్ ఇప్పుడు రిటర్న్ వచ్చింది, వాపసు వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందని మాట్లాడుతున్నారు. అసలు ఎప్పుడు వచ్చిన రిటర్న్ ఇది 2022లోనే ఈ డిపిఆర్ రిటర్న్ వచ్చింది. 23 ఏప్రిల్ డిపిఆర్ 2023 ఏప్రిల్లో డిపిఆర్ రిటర్న్ వచ్చింది. మరి వచ్చినప్పుడు ఆ రోజున మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ గారు రిక్వెస్ట్ చేస్తూ రీకన్సిడర్ చేయమని మళ్ళీ రిటర్న్ ఇన్ ఏప్రిల్ 2024 మళ్ళీ కేంద్రానికి సిడబ్ల్యూసీకి మళ్ళీ గత ప్రభుత్వమే కేసీఆర్ ప్రభుత్వమే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ రీసబ్మిట్ చేశారు. మరి మీ సందర్భంలో ఎందుకు రిటర్న్ వచ్చింది? 2015 మీరు 14 అధికారం వచ్చింది. 2000 అంటే 14, 2022 అంటే 2023 అంటే ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు. మరి 9 సంవత్సరాలు మీరు నిద్రపోయిందా? 9 సంవత్సరాలు డిపిఆర్ 9 సంవత్సరాల తర్వాత రిటర్న్ ఎందుకు వచ్చింది? ఏం చేసుకుంటూ కూర్చున్నారు మీరు?
మీరు మీ కుటుంబం మొత్తం కలిపి. రెండవది, ఆ తర్వాత మళ్ళీ 2024 రిటర్న్ వచ్చింది. తర్వాత మళ్ళీ అగైన్ రీసబ్మిట్ చేయడం జరిగింది మే 2024లో.